మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ఎంతకాలం వెయిట్ చేసుకోవచ్చు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ఎంతకాలం అనేది అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్, సో ASRM గైడ్లైన్స్ ప్రకారం 35 years లోపు అయితే 1 year వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొరకు వెయిట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ 35 to 40 years అనుకోండి, 6 months వరకు వెయిట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 40 అనుకోండి, రైట్ అవే ఎవాల్యుయేషన్లోకి వెళ్ళాలి. సో ఇలా అందరికీ కుదురుతుందా? సో ఓన్లీ ఏజ్ ప్రకారం వెయిట్ చేస్తే నడుస్తుందా? లేదండి. కొందరికి లైక్ ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంతకు ముందే ఏమైనా సర్జరీ అయింది, పెల్విక్ సర్జరీ అయింది, ఏమైనా సిస్ట్కి తీసేయడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండింది, ఆర్ సెవెన్ అనాలిసిస్లో ముందే ఏదైనా ప్రాబ్లం అనేది తెలుసు, పుట్టుకతో ఏమైనా గర్భసంచి ప్రాబ్లం అనేది మీకు ముందే తెలిసినట్టయితే, సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మాత్రం బేసిక్ ఎవాల్యుయేషన్ ముందే చేసుకుంటే నయం. సో బేసిక్ ఎవాల్యుయేషన్లో ఏమేం చేస్తాము? బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే ఒక రూటీన్ అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ చేసేసి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే కంతులు లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎగ్ సైజ్ కానీ, సో ఓవరీ సైజ్ కానీ, ఓవరీలో ఉన్న ఫాలికల్స్ ఏమైనా తక్కువ ఉందా, ఎగ్ కౌంట్ ఏమైనా తగ్గుతుందా, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ట్యూబల్ ఎవాల్యుయేషన్, సో ట్యూబ్స్ 2 హెల్దీ ఉన్నాయా లేదా, ఇది ఒకటి చెక్ చేసుకోవచ్చు. అలాగే మేల్స్లో సెమెన్ అనాలిసిస్, సో సెమెన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈ 3 తెలుసుకుంటే బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రొవైడెడ్ ఇవన్నీ నార్మల్ అయితే మాత్రం డెఫినెట్లీ అకార్డింగ్ టు ద ఏజ్ మీరు ఇంతకాలం అనేది వెయిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.